సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఇంటర్వ్యూస్లో చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. వాట్ ఈజ్ రీటెస్టింగ్ అండ్ వాట్ ఈజ్ రిగ్రెషన్ టెస్టింగ్ అని కామన్గా ఇంటర్వ్యూలో అడుగుతారు. మీ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఎంతున్నా కూడా ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది. జనరల్గా బిగినర్స్ అండ్ ఫ్రెషర్స్కి అయితే డెఫినెట్గా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఇంటర్వ్యూలో. వాట్ ఈజ్ రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్? సో డెఫినేషన్ పరంగా చూస్తే యాక్చువల్గా రీటెస్టింగ్ అంటే ఏంటంటే, మనకి ఎప్పుడైనా బగ్ ఉందనుకోండి, బగ్ని మనం రిపోర్ట్ చేసాం, ఆ బగ్ ఫిక్స్ అయిందా లేదా, ఓకే, అంటే ఒక ప్రాబ్లం ఉంది, అది ఐడెంటిఫై చేసాం, ప్రాబ్లం ఫిక్స్ అయిందా లేదా, అంతవరకే దాన్ని మనం రీటెస్టింగ్ అంటాం. థియరిటికల్గా ఇది దాని డెఫినేషన్. ఓకే, టు ఎన్ష్యూర్ దట్ వెదర్ ద బగ్ హ్యాస్ బీన్ ఫిక్స్డ్ ఆర్ నాట్. రిగ్రెషన్ టెస్టింగ్లో ఏం జరుగుతుందంటే, జనరల్గా ఏమైనా అప్లికేషన్లో చేంజెస్ జరిగాయి అనుకోండి, అది బగ్ ఫిక్సింగ్ అయి ఉండొచ్చు, ఆర్ న్యూ మాడ్యూల్ యాడ్ చేయడం ఉండొచ్చు, న్యూ ఫంక్షనాలిటీ యాడ్ చేయడం అయి ఉండొచ్చు. ఇలాంటి టైంలో మనం ఎంటైర్ అప్లికేషన్ని కానీ ఆర్ ఆ స్పెసిఫిక్ పార్ట్ని కానీ కంప్లీట్గా మనం టెస్ట్ చేస్తాం. ఎందుకు అలా టెస్ట్ చేస్తాం అంటే, ఈ కోడ్ చేంజ్ అయితే ఏదైనా ఉందో, ఓకే, దాని తాలూకా ఎఫెక్ట్ వేరే ఫంక్షనాలిటీస్ మీద ఏమైనా వచ్చిందా లేదా చూడడానికి. సో రిగ్రెషన్ టెస్టింగ్ డెఫినేషన్ ఏంటి? టు చెక్ ద ఇంపాక్ట్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఆన్ ద ఎగ్జిస్టింగ్ అండ్ వర్కింగ్ కాంపోనెంట్. అంటే ప్రీవియస్గా వర్క్ చేస్తున్న వాటి మీద ఇదేమైనా ఇంపాక్ట్ చూపించిందా ఈ చేంజెస్ అనడానికి మళ్ళీ మనం రిపీటెడ్గా టెస్ట్ చేస్తాం. దాన్నే రిగ్రెషన్ టెస్టింగ్ అంటారు. ఓకే, ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. మనకు ఒక ఈకామర్స్ వెబ్సైట్ ఉంది అనుకుందాం, దాంట్లో యాడ్ టు కార్ట్ అనే ఫంక్షనాలిటీ అనే బటన్ సరిగా పనిచేయట్లేదు. ఓకే, అలాంటి కేసెస్లో మనం బగ్ని ఐడెంటిఫై చేసాం, డిఫెక్ట్ రిపోర్ట్ చేసాం. సో రీటెస్టింగ్లో ఏం జరుగుతుందంటే, ఓన్లీ ఆ బగ్ ఫిక్స్ అయిందా లేదా మాత్రమే చూస్తాం మనం. ఓకే, దాన్ని రీటెస్టింగ్ అంటాం. అదే మీరు రిగ్రెషన్ టెస్టింగ్ వచ్చేసరికి, ఈ యాడ్ టు కార్ట్ అనే బగ్ ఫిక్స్ చేసే టైంలో ఓకే వేరే కాంపోనెంట్స్ ఏమైనా డిస్టర్బ్ అయ్యాయా, ఓకే, అనేది మనం డెఫినెట్గా చెక్ చేయాలి. ఇప్పుడు ఈకామర్స్ వెబ్సైటే కనుక మీరు తీసుకున్నట్టయితే, అసలు మీకు పేమెంట్ ప్రాసెస్ అనేది ఫెయిల్ అయింది అనుకోండి, ఆ ఈకామర్స్ వెబ్సైటే పనిచేయదు కదా. సో అందుకే ఏం చేస్తాం మనం, కంప్లీట్ లాగిన్, ప్రోడక్ట్ సర్చ్, పేమెంట్ గేట్వే, ఫంక్షనాలిటీస్ ఇలాంటివన్నీ ఒకసారి టెస్ట్ చేసి చూసుకుంటాం. ఎందుకంటే ఈ యాడ్ టు కార్ట్ అనేది ఫిక్స్ చేసినప్పుడు వేరే ఏమైనా అప్లికేషన్స్ డిస్టర్బ్ అయ్యాయా చెక్ చేయడం కోసం. ఓకే, సో నాకు కంప్లీట్ వీడియో, ఇది షార్ట్ వీడియో, కంప్లీట్ వీడియో ఆన్ రీటెస్టింగ్ అండ్ రిగ్రెషన్ టెస్టింగ్ నా యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఓకే, మీరు ఇక్కడ కింద ఉన్న లింక్ని క్లిక్ చేయొచ్చు, ఆర్ ఈ ఫస్ట్ కామెంట్లో నేను దాన్ని లింక్ పెడతాను. గో హెడ్ అండ్ ఎంజాయ్ దట్ వీడియో.